శాంతి. ఈరోజు మురళీ డేటు 4 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పావనులుగా అయ్యి గతి సద్గతులకు అర్హులుగా అవ్వండి. పతిత ఆత్మ గతి సద్గతులకు అర్హము కాదు. అనంతమైన తండ్రి మిమ్మల్ని అనంతమైన యోగ్యులుగా తయారు చేస్తారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పితావ్రతులు అని ఎవరిని అంటారో వారి ముఖ్యమైన గుర్తులు వినిపించండి. సమాధానము, ఎవరైతే తండ్రి శ్రీమతం పైన పూర్తిగా నడుస్తారో, అశరీరులుగా అయ్యే అభ్యాసమును చేస్తారో, ఒక్కరి స్మృతిలోనే ఉంటారో, అటువంటి సుపుత్రులైన పిల్లలే ప్రతి విషయమును కూడా యథార్థముగా ధారణ చేస్తారు. వారు సదా సేవను గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వారి బుద్ధిరూపీ పాత్ర పవిత్రముగా ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా తండ్రిని విడిచి వెళ్ళిపోజాలరు. పాట, నాకు ఆధారము ఇచ్చువాడు భగవంతుడు. ఓం శాంతి. పిల్లలు నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా కృతజ్ఞతలు చెప్తారు. అందరూ ఒకే విధంగా కృతజ్ఞతలు చెప్పరు. ఎవరైతే మంచి నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారో మరియు ఎవరైతే బాబా సేవలో హృదయపూర్వకంగా ఎంతో ప్రేమతో ఉపస్థితులై ఉంటారో వారే లోపల నుండి, బాబా ఈ అద్భుతమంతా మీదే, మాకైతే అసలు ఏమీ తెలియదు, మేమే మిమ్మల్ని కలుసుకునేందుకు అర్హులుగా కూడా లేము అంటూ ధన్యవాదాలు తెలుపుతూ ఉంటారు. అది నిజమే. ఎందుకంటే మాయ అందరినీ కూడా అనర్హులుగా చేసేస్తుంది. స్వర్గానికి అర్హులుగా ఎవరవుతారు మరియు నరకానికి అర్హులుగా ఎవరవుతారు అనేది ఎవరికీ తెలియదు. గతి మరియు సద్గతి రెండింటికి కూడా బాబానే అర్హులుగా తయారు చేస్తారు అని భావిస్తారు. లేకపోతే ఎవ్వరూ అక్కడి కొరకు అర్హులుగా లేరు. మేము పతితులుగా ఉన్నాము, ఈ ప్రపంచమే పతితముగా ఉంది, ఇలా అందరూ అంటారు. సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరికీ కూడా తండ్రి గురించి తెలియదు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు పరిచయాన్ని ఇచ్చారు. తండ్రియే వచ్చి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ నియమం కూడా ఇక్కడ ఉంది కదా, ఇక్కడికే వచ్చి అర్హులుగా తయారు చేయాలి, పావనముగా తయారు చేయాలి. అక్కడ కూర్చునే పావనముగా తయారు చేయగలిగితే మరి ఇంత అనర్హులుగా ఎందుకు అవుతారు? పిల్లలైన మీలో కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా నిశ్చయ బుద్ధి ఉంది అని బాబా అంటున్నారు. బాబా పరిచయమును ఎలా ఇవ్వాలి అన్న తెలివి కూడా ఉండాలి. శివాయ నమః అన్నది కూడా తప్పకుండా ఉంది. ఆ మాతాపితలే ఉన్నతోన్నతులు. బ్రహ్మ విష్ణు శంకరులైతే రచన మాత్రమే. వారిని రచించే తండ్రి తప్పకుండా ఉంటారు మరియు తల్లి కూడా ఉంటారు. అందరికీ భగవంతుడైన తండ్రి ఒక్కరే. నిరాకారుణ్ణే గాడ్ అని అంటారు. రచయిత సదా ఒక్కరే ఉంటారు. మొట్టమొదట మీరు ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ యుక్తియుక్త పరిచయమును ఎలా ఇవ్వాలి అనేది కూడా అర్థం చేసుకోవాలి కదా. భగవంతుడే జ్ఞానసాగరుడు, తానే వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. ఆ భగవంతుడు ఎవరు? మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి కూడా నిరాకారుడే, ఆత్మ కూడా నిరాకారమే. ఆ నిరాకారుడైన తండ్రి వచ్చి పిల్లలకు వారసత్వమును ఇస్తారు. వారు ఎవరో ఒక్కరి ద్వారానే అర్థం చేయిస్తారు కదా, లేకపోతే రాజాది రాజులుగా ఎలా తయారు చేశారు? సత్యయుగ రాజ్యమును ఎవరు స్థాపన చేశారు? స్వర్గ రచయిత ఎవరు? తప్పకుండా స్వర్గ స్థాపకుడైన తండ్రియే కదా. తాను నిరాకారుడై ఉండాలి. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. కృష్ణుణ్ణి, బ్రహ్మ విష్ణు శంకరులను తండ్రి అని అనరు. వారినైతే రచించడం జరుగుతుంది. సూక్ష్మవతనంలోని వారిని కూడా రచించడం జరుగుతుంది. వారు కూడా రచనయే.
మరి అలాంటప్పుడు స్థూలవతనంలో ఉన్న వారిని భగవంతుడు అని ఎలా అనగలరు? దేవతాయ నమః అని గానం చేస్తారు, తాను శివాయ నమః. ముఖ్యమైనది ఈ విషయమే. ప్రదర్శనలో ఒక్క విషయమునే గడియ గడియ అర్థం చేయించరు కదా. ఈ విషయమునైతే ఒక్కొక్కరికి బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. అలాగే అర్థం చేయించడంతో పాటు నిశ్చయాన్ని కూడా కలిగించవలసి ఉంటుంది. ఎవరు వచ్చినా వారికి మీరు వచ్చినట్లయితే మీకు మేము తండ్రి యొక్క సాక్షాత్కారమును చేయిస్తాము అని మొట్టమొదట తెలియచేయండి. తండ్రి నుండి మీకు వారసత్వం లభించనున్నది. తండ్రియే గీతలో రాజయోగాన్ని నేర్పించారు, దానిని కృష్ణుడు నేర్పించలేదు. తండ్రియే గీతా భగవంతుడు. నెంబర్ 1 విషయం ఇదే. కృష్ణ భగవాను వాచ కాదు, రుద్ర భగవాను వాచ లేక సోమనాథ శివ భగవాను వాచ అని అనబడుతుంది. ప్రతి ఒక్క మానవుని జీవిత గాథ వేరువేరు, ఒకరిది మరొకరితో కలవదు. కావున ఎవరు వచ్చినా వారికి మొట్టమొదట ఈ విషయం పైన అర్థం చేయించాలి. అర్థం చేయించవలసిన విషయము ముఖ్యమైనది ఇదే అంటున్నారు బాబా. పరంపిత పరమాత్మ యొక్క ఆక్యుపేషన్ కూడా ఇదే. తాను తండ్రి, ఇతను పుత్రుడు. తాను స్వర్గస్థాపకుడైన తండ్రి, ఇతడు స్వర్గ యువరాజు. ఈ విషయాలను మీరు చాలా స్పష్టంగా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ముఖ్యమైనది గీత, దాని ఆధారంపైన ఇతర శాస్త్రాలు కూడా ఉన్నాయి. సర్వశాస్త్రమయి శిరోమణి భగవద్గీతయే. మీరు శాస్త్రాలు, వేదాలు మొదలైన వాటిని నమ్ముతారా అని మనుషులు అడుగుతారు. అరే, ప్రతి ఒక్కరూ తమ ధర్మశాస్త్రాలనే నమ్ముతారు, అన్ని శాస్త్రాలను నమ్మరు కదా. అన్ని శాస్త్రాలు ఉన్నాయి, కానీ శాస్త్రాలను తెలుసుకోవడం కన్నా ముందు ఏ తండ్రి నుండి అయితే వారసత్వం లభిస్తుందో ఆ తండ్రిని తెలుసుకోవడం ముఖ్యమైన విషయము. వారసత్వము శాస్త్రాల నుండి లభించదు, తండ్రి నుండే లభిస్తుంది. తండ్రి ఏ జ్ఞానమునైతే ఇస్తారో, ఏ వారసత్వమునైతే ఇస్తారో దాని పుస్తకం తయారై ఉంది. మొట్టమొదట గీతను ప్రస్తావించవలసి ఉంటుంది. గీతా భగవానుడు ఎవరు? అందులోనే రాజయోగం యొక్క విషయం వస్తుంది. రాజయోగం తప్పకుండా కొత్త ప్రపంచం కొరకే ఉంటుంది. భగవంతుడు వచ్చి పతితులుగా అయితే తయారు చేయరు కదా. తానైతే పావన మహారాజుగా తయారు చేస్తారు. మొట్టమొదట మీరు ఎవరికైనా తండ్రి పరిచయం ఇచ్చాక వీరు మన తండ్రి అని నాకు తప్పకుండా నిశ్చయం కలిగింది అని వాళ్ళ చేత వ్రాయించుకోండి. మొట్టమొదట శివాయ నమః, నీవే తల్లివి, నీవే తండ్రివి అనేది అర్థం చేయించాలి. మహిమ కూడా ఒక్క తండ్రిదే. భగవంతుడు భక్తి ఫలాన్ని కూడా ఇక్కడికి వచ్చే ఇవ్వాలి. భక్తి ఫలం ఏమిటి అనేది కూడా మీరు అర్థం చేయించాలి. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు కదా, దానినే ఇతరులకు అర్థం చేయించాలి. ఎవరైతే చాలా భక్తిని చేశారో వారికి ఫలం మొట్టమొదట లభిస్తుంది. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. మీలో కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారముగా తెలుసుకున్నారు. మీ అనంతమైన మాతాపితలు వారేనని అర్థం చేయించబడుతుంది. జగదంబ, జగత్పితలు కూడా మహిమ చేయబడతారు. యాడమ్ మరియు ఈవ్ అని మనుష్యులనే భావిస్తారు, ఈవును తల్లిగా భావిస్తారు. యథార్థ రీతిగా ఈ ఈవు ఎవరు అనేది అసలు ఎవరికి తెలియదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. అయితే బాబా అంటున్నారు, వెంటనే ఎవరు అర్థం చేసుకోలేరు కదా. చదువులోనైతే సమయం పడుతుంది. చదువుతూ బారిస్టరుగా అయిపోతారు. ఎందుకంటే లక్ష్యము, ఉద్దేశ్యము చాలా దృఢంగా ఉన్నాయి కదా. దేవతలుగా అవ్వాలి కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. నీవే తల్లివి, నీవే తండ్రివి అని గానం కూడా చేస్తారు. మరి ఇంకొక వైపు పతిత పావన రా అని కూడా పిలుస్తారు. కావున పతిత ప్రపంచము, పావన ప్రపంచము అని దేనిని అంటారు?
కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుందా? అచ్చా, పావనముగా తయారు చేసేవారు అయితే తండ్రియే కదా. స్వర్గస్థాపన చేసేవారు ఆ భగవంతుడైన తండ్రియే, కానీ కృష్ణుడు కాజాలడు. తానైతే వారసత్వాన్ని తీసుకున్నాడు. ఆ కృష్ణుడు స్వర్గానికి యువరాజు మరియు శివబాబా స్వర్గ రచయిత. తాను రచన, మొదటి యువరాజు. దీన్ని కూడా స్పష్టంగా పెద్ద పెద్ద పదాలలో వ్రాయాలి. తద్వారా మీకు అర్థం చేయించడానికి చాలా ఈజీ అయిపోతుంది అంటున్నారు బాబా. అలాగే రచయిత మరియు రచనను గురించి తెలుస్తుంది. రచయితయే జ్ఞానసాగరుడు. తానే రాజయోగాన్ని నేర్పిస్తారు. తాను రాజేమీ కారు. తాను రాజయోగాన్ని నేర్పించి పిల్లలను మాత్రం రాజాదిరాజులుగా తయారు చేస్తారు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు. శ్రీకృష్ణుడు రాజ్య పదవిని పొందాడు. తానే పోగొట్టుకున్నాడు మరియు తానే పొందనున్నాడు. చిత్రాల ద్వారా మీరు ఇతరులకు చాలా బాగా అర్థం చేయించవచ్చు. తండ్రి కర్తవ్యం గురించిన పరిచయం తప్పకుండా కావాలి. శివబాబాను తెలుసుకోవడం ద్వారా భారతదేశం వజ్రతుల్యముగా అవుతుంది. కానీ వీరు మన తండ్రి అని బుద్ధిలో కూర్చోవాలి కదా. బాబాయే మొట్టమొదట కొత్త స్వర్గ ప్రపంచాన్ని రచించారు. ఇప్పుడు అది పాత ప్రపంచముగా అయిపోయింది. గీతలో రాజయోగం గురించి వ్రాయబడి ఉంది. రాజయోగాన్ని నేర్చుకోవాలి అని విదేశీయులు కూడా కోరుకుంటారు. గీత ద్వారానే వారు నేర్చుకున్నారు. ఇప్పుడైతే మీరు తెలుసుకున్నారు, తండ్రి ఎవరు అన్నది ఇతరులకు కూడా అర్థం చేయించాలి అని ప్రయత్నం చేస్తారు. తాను సర్వవ్యాపి అయితే కాదు. తాను సర్వవ్యాపి అయినట్లయితే మరి రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? ఈ పొరపాటు పైన ఎంతగానో ఆలోచించాలి. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారికి ఇలాంటి చింతనలు నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే బాబా శ్రీమతంపై నడుస్తారో, అశరీరులుగా అవుతారో, మన్మనాభవుగా ఉంటారో, పతివ్రతలుగా లేక పితావ్రతులుగా అవుతారో, లేక సుపుత్రులుగా అవుతారో, అప్పుడు మాత్రమే జ్ఞానాన్ని చాలా బాగా ధారణ చేయగలుగుతారు. ఎంత వీలైతే అంతగా స్మృతిని పెంచుతూ ఉండండి అని బాబా ఆజ్ఞను ఇచ్చారు. దేహాభిమానంలోకి రావడం వల్ల మీరు స్మృతి చెయ్యరు. స్మృతి చెయ్యకపోతే బుద్ధి పవిత్రముగా కూడా అవ్వదు. పులిపాల కొరకు బంగారు పాత్ర కావాలి అని అంటారు. అలాగే ఇక్కడ కూడా పితావ్రతమైన పాత్ర కావాలి అని బాబా అంటున్నారు. అవ్యభిచారి పితావ్రతులు చాలా కొద్ది మందే ఉన్నారు. కొందరికైతే అసలు ఏమాత్రం తెలియదు. చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఇక్కడ కూర్చుని ఉన్న ఏమీ అర్థం చేసుకోరు. కొందరు పిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేసేస్తూ ఉంటారు కదా. పరస్పరం స్నేహితులుగా ఉంటే, చాలా ప్రేమ ఉంటే వెంటనే పెళ్లి చేసేస్తారు. ఇది కూడా అటువంటిదే. తన వారిగా అవ్వాలి, కానీ ఏమీ అర్థం చేసుకోరు. మేము మమ్మా బాబాలకు చెందిన వారిగా అయ్యాము, వారి నుండి వారసత్వం తీసుకోవాలి అని కేవలం నోటి మాట అంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇది అద్భుతం కదా. 5-6 సంవత్సరాలు ఉన్నా కూడా వదిలి వెళ్ళిపోతారు. ఎందుకంటే మాయ అంతగా విసిగిస్తుంది. కావున మొట్టమొదట శివాయ నమః అని వినిపించాలి. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా తానే రచయిత, ఆ శివుడే జ్ఞానసాగరుడు. కావున ఇప్పుడు ఏమి చెయ్యాలి? త్రిమూర్తి పక్కన కాస్త ఖాళీ ఉంది. అందులో శివబాబా మరియు కృష్ణుడు ఇరువురి యొక్క కర్తవ్యములు వేరు వేరు అనేది తప్పకుండా వ్రాయాలి. ఎప్పుడైతే ఈ మొట్టమొదటి విషయాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు వారి బుద్ధి తెరుచుకుంటుంది. ఈ చదువు భవిష్యత్తు కొరకు. ఇటువంటి చదువు ఇంకెక్కడా ఉండజాలదు. శాస్త్రాల ద్వారా అనుభవం కలగజాలదు. మేము సత్యయుగ ఆది కొరకు చదువుతున్నాము అని మీ బుద్ధిలో ఉంది. స్కూలు పూర్తవుతుంది. ఆ తరువాత మన ఫైనల్ పరీక్ష జరుగుతుంది. వెళ్ళి రాజ్యం చేస్తాము. గీత వినిపించేవారు ఇటువంటి విషయాలనైతే అర్థం చేయించలేరు.
మొట్టమొదట తండ్రిని తెలుసుకోవాలి, తండ్రి నుండి వారసత్వాన్ని కూడా తీసుకోవాలి. బాబాయే త్రికాలదర్శి, ఇంకే మానవులు కూడా ప్రపంచంలో త్రికాలదర్శులు కారు. వాస్తవానికి ఎవరైతే పూజ్యులుగా ఉన్నారో వారే పూజారులుగా అవుతారు. భక్తిని కూడా మీరే చేశారు, అది ఇంకెవ్వరికీ తెలియదు. ఎవరైతే భక్తి చేశారో వారే మొదటి నెంబరులో బ్రహ్మ, ఆ తర్వాత బ్రహ్మ ముఖ వంశావళులు. మళ్ళీ పూజ్యులుగా కూడా వారే అవుతారు. మొదటి నెంబరులోని పూజ్యులే మళ్ళీ మొదటి నెంబర్లోని పూజారులుగా అయిపోతారు, మళ్ళీ పూజ్యులుగా అవుతారు. భక్తి ఫలం కూడా మొదట మీకే లభిస్తుంది. బ్రాహ్మణులే చదువుకుని మళ్ళీ దేవతలుగా అవుతారు. ఈ విధంగా ఎక్కడా వ్రాయబడి లేదు. వారి ద్వారా జ్ఞాన బాణాలు వేయించేవారు మరొకరు ఉన్నారు అని భీష్మ పితామహులు మొదలైన వారికి తెలుస్తుంది కదా. ఏదో శక్తి ఉంది అని తప్పకుండా అర్థం చేసుకుంటారు. వీరికి నేర్పించే శక్తి ఇంకేదో ఉంది అని ఇప్పుడు కూడా అంటున్నారు. వీరంతా నా పిల్లలే అని బాబా చూస్తూ ఉంటారు, ఈ కనుల ద్వారా చూస్తారు. పితృలకు శ్రాద్ధ భోజనాలు తినిపించేటప్పుడు ఆ ఆత్మ వచ్చి వీరు ఫలానా అని చూస్తుంది కదా. తినేటప్పుడు ఆ కళ్ళు మొదలైనవన్నీ తనలా అయిపోతాయి. అల్పకాలికంగా అద్దెకు తీసుకుంటారు. ఈ విధంగా భారతదేశంలోనే జరుగుతుంది. ప్రాచీన భారతదేశంలో మొట్టమొదట రాధాకృష్ణులు ఉంటారు. వారికి జన్మనిచ్చేవారు అంత ఉన్నతంగా లెక్కింపబడలేదు. ఎందుకంటే వారు తక్కువ మార్కులతో పాస్ అయ్యారు కదా. కృష్ణుని నుండే మహిమ ప్రారంభమవుతుంది. రాధాకృష్ణులు ఇరువురు తమ తమ రాజధానుల్లోకి వస్తారు. వారి తల్లిదండ్రుల కన్నా పిల్లలు చేసే పని ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడండి ఎంత అద్భుతమైన విషయాలు. ఇందులో ఎంతో గుప్తమైన సంతోషం ఉంటుంది. బాబా అంటున్నారు, నేను సాధారణ తనువులోకి వస్తాను, ఇంతమంది మాతల గుంపును సంభాళించాలి, కావుననే సాధారణ తనువును తీసుకున్నాను. అతడి ద్వారా ఆ ఖర్చు చేయించబడింది. శివబాబా బండారం ఉంది, అది బోళా బండారము. అవినాశి జ్ఞానరత్నాల బండారము ఉంది. అలాగే దత్తత తీసుకోబడ్డ పిల్లలు ఉన్నారు, వారి సంభాళన కూడా జరుగుతుంది. ఇది పిల్లలకే తెలుసు. మొట్టమొదట ప్రారంభించినప్పుడు శివ భగవాను వాచ అని చెప్పండి. వారు అందరికీ రచయిత. మరి కృష్ణుణ్ణి జ్ఞానసాగరుడు, గాడ్ ఫాదర్ అని ఎలా అనగలరు? ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉండాలి అంటే చదవడంతోనే వారి బుద్ధిలో కూర్చుండిపోవాలి. కొందరికైతే అర్థం చేసుకునేందుకు 3 సంవత్సరాలు పడుతుంది. భగవంతుడు వచ్చి భక్తికి ఫలాన్ని ఇవ్వాలి. బ్రహ్మ ద్వారా బాబా యజ్ఞాన్ని రచించారు, బ్రాహ్మణులను చదివించారు, బ్రాహ్మణుల నుండి దేవతలుగాను తయారు చేశారు. మళ్ళీ క్రిందకు రావలసిందే. ఇది చాలా బాగా వివరించబడుతుంది. మొదట శ్రీకృష్ణుడు స్వర్గ యువరాజే, కానీ స్వర్గస్థాపకుడైన తండ్రి మాత్రం కాదు అని నిరూపించి తెలియచేయాలి. సర్వవ్యాపి జ్ఞానము కారణముగా పూర్తి తమో ప్రధానముగా అయిపోయారు. ఎవరైతే రాజ్యాధికారమును ఇచ్చారో వారినే మర్చిపోయారు. కల్పకల్పము బాబా రాజ్యముని ఇస్తారు, మళ్ళీ మనం ఆ తండ్రిని మర్చిపోతాము. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. రోజంతా సంతోషంగా ఉండాలి, ఎందుకంటే బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అవ్యభిచారులుగా పితావ్రతులుగా ఉండాలి. స్మృతిని పెంచుతూ బుద్ధిని చాలా పవిత్రంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్,
యుక్తియుక్తంగా బాబా యొక్క పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని ఆ విధిని కూడా మీరు కనుగొనాలి. విచార సాగర మదనం చేసి తండ్రిని నిరూపించాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా ఈ సేవను కూడా చెయ్యాలి. ఈరోజు వరదానము: స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తనకు నిమిత్తులుగా అయ్యే శ్రేష్ఠ సేవాదారి భవ. సారాంశము: పిల్లలైన మీరు స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసేటటువంటి కాంట్రాక్టును చేపట్టారు. స్వపరివర్తనయే విశ్వ పరివర్తనకు ఆధారమవుతుంది. స్వపరివర్తన లేకుండా ఏ ఆత్మను గురించి అయినా ఎంత కష్టపడినా పరివర్తన జరగజాలదు. ఎందుకంటే ఈనాటి సమయంలో కేవలం వినడం ద్వారా మారరు, చూడడం ద్వారానే మార్పు చెందుతారు. ఎందరో బంధనాలు కలిగించేవారు కూడా జీవితపు పరివర్తనను చూసి మారిపోతారు. కావున చేసి చూపించడము, మారి చూపించడమే శ్రేష్టమైన సేవాదారులుగా అవ్వడము. స్లోగన్: సమయము, సంకల్పములు మరియు వాచాశక్తిని వ్యర్థము నుండి సమర్థములోకి ఎప్పుడైతే పరివర్తన చేసుకుంటారో అప్పుడు మీరు శక్తిశాలిగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.